ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా మాటల సంఘటన ఎటువంటిది కావాలో వినిపించారు. పూర్తి నష్టో మోహగా ఎట్టి పరిస్థితిలోనూ పతితంగా అవ్వకుండా సంపూర్ణ పవిత్రత యొక్క ధారణతో ఉన్న మాటలు అద్భుతం చేయగలుగుతారు అన్నారు. మోహం ఉంటే అది చాలా నష్టపరుస్తుంది. ఏ దేహదారి పైన మోహం ఉండకూడదు. అంతిమంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. పురుషార్థం అంత ఉన్నతంగా ఉండాలి. తండ్రి నుండి మనం ఎంత ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. బాబా వినిపించేటువంటి విషయాలలో ప్రతి విషయానికి బాబా ఇది మీకే తెలుసు, మీకే తెలుసు, మీకే తెలుసు అంటారు. అంటే సృష్టిలో ఇన్ని కోట్ల మంది ఆత్మలున్నా ఈ అద్భుతమైన రహస్యాలు తెలిసిన వారిమి కొద్ది మందిమే, మనమే. అదెంత నశ కలిగించేటువంటి విషయం. స్వయం భగవంతుడు సృష్టి రహస్యాలని మనకి తెలియజేస్తున్నారు. మరి అటువంటి అద్భుతమైన విషయాలని ఈరోజుటి మురళి ద్వారా విందాము. ఈరోజు మురళి డేట్ 24th July 2026. మధురమైన పిల్లలు, ఈ మహాభారత యుద్ధంలో పాత వృక్షము సమాప్తమవుతుంది. అందుకే యుద్ధానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. ఈ మహాభారత యుద్ధంలో ఏది మిగిలేది లేదు. మొత్తం పాత వృక్షం అంతా సమాప్తం అవ్వనున్నది. కావున మొత్తం పోకముందే బాబా మనల్ని నా దగ్గరున్న వారసత్వాన్నంతా తీసుకోండి అంటున్నారు. భగవంతుడు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే ముందు బాబా అంటారు, నన్ను ఖాళీ చేయండి, మొత్తం అంతా తీసేసుకోండి, నా దగ్గర ఉన్నది. జన్మల కోసం తీసుకోండి. కేవలం 21 జన్మలు కాదు, పూర్తి కల్పం అంతటి కోసం నింపుకోండి. ఇచ్చేవాడైతే ఇవ్వడంలో అలసిపోవట్లేదు, కానీ తీసుకునేటువంటి వారి శక్తిపైనే ఆధారపడి ఉంటుంది ఎంత తీసుకోగలుగుతారు అనేది. అందుకే బాబా పూర్తి వారసత్వాన్ని తీసుకోండి అంటున్నారు వినాశనానికి ముందు. ప్రశ్న: బాబాకు మాటల సంఘటన కావాలి, కానీ ఆ సంఘటన యొక్క విశేషత ఏమై ఉండాలి? జవాబు: ఎటువంటి సంఘటన ఉండాలంటే వారు ఆత్మాభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి. వారికి మేం పావనంగా ఈ పావన ప్రపంచాన్ని తయారు చేయాలి అనే పక్కా నశ ఉండాలి. పతితంగా అవ్వకూడదు. నష్టమోహ గ్రూప్ అయి ఉండాలి. అప్పుడు ఏదైనా అద్భుతం చేసి చూపించగలుగుతారు. ఎవరి పట్ల మోహం ఉండకూడదు. మోహం అనే బంధము చాలా నష్టపరుస్తుంది. ఓం శాంతి. మధురమైన బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేయడానికి ఇక్కడికి వచ్చారని మధురాతి మధురమైన పిల్లలైన మనకి తెలుసు. ఈ విషయం పిల్లల బుద్ధిలో ఉంది. ఆత్మలమైన మనము ఈ స్మృతి యాత్రతో పవిత్రంగా అవుతున్నామని ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇదెంత సహజమైన ఉపాయం. బాబాను కేవలం స్మృతి చేయాలి. బాబా నాకు పూజ చేయండి, నాకు పెద్ద పెద్ద హారాలు వేయండి, నాకు పీఠం వేయండి, ఇవేవి చెప్పట్లేదు. కేవలం నన్ను స్మృతి చేయండి అంటున్నారు. తండ్రి ఒక్క సెకండ్లో ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. రావణ రాజ్యం యొక్క బంధనంలో ఉన్నారు. ఈ విషయము బాబాకు తెలుసు మరియు పిల్లలకు తెలుసు. ఇంకెవరికీ తెలియదు. సీక్రెట్. మనం అనంతమైన తండ్రిని స్మృతి చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. అందుకే ఆత్మకు లోపల చాలా సంతోషం కలుగుతుంది. ఏ తండ్రినైతే అర్థకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చానో ఆ తండ్రి ఇప్పుడు నాకు లభించారు అని. దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మీరు కూడా స్మరించేవారు, కానీ ఇప్పుడు మీరు దుఃఖంతో స్మరించరు. ఇప్పుడైతే మనం నషాగా సంతోషంగా స్మరిస్తాం. ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా స్మరిస్తూ ఉందో ఆ తండ్రి నా సన్ముఖంగా వచ్చారని మీకు తెలుసు. బాబా పదే పదే అర్థం చేయించారు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఒక ఆత్మను అని భావించండి.
బాబా పరంధామం నుండి వచ్చి ఉన్నారు. కల్పకల్పము తన ప్రతిజ్ఞ అనుసారంగా వస్తారు. బాబా ప్రతిజ్ఞ ఏమిటంటే, మీరు ఎప్పుడైతే పిలుస్తారో మరియు అర్ధకల్పం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు నేను రావాల్సి వస్తుంది. కలియుగం తర్వాత సత్యయుగం రావాలి. ఇప్పుడు చూడండి బాబా లెక్క ఎలా ఉందో. ముందు మనం పిలవాలి, పిలవడం మొదలుపెట్టి అర్ధకల్పం అవ్వాలి, అప్పుడు కానీ బాబా క్రిందకి రారు. డ్రామాలో బాబా పాత్ర ఆ విధంగా ఉంది. ఇది సంగమ యుగం అని, బాబా వచ్చి ఉన్నారని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పిల్లలైన మీరు కూడా సేవ చేస్తారు, రోజు రోజుకు పరిచయం ఇస్తూ ఉంటారు. అలా తండ్రి పరిచయం అందరికీ లభిస్తూ ఉండాలి. అనంతమైన తండ్రి అయిన శివబాబా మనకు మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చారని ఇక్కడ కూర్చున్న మీకు తెలుసు. మీరు బాబా బాబా అని అంటూ ఉంటారు కదా. మనం శివబాబా వద్దకు వచ్చాం. కల్పక్రితంలాగే నేను సాధారణ తనువులోకి వచ్చానని బాబా అంటారు. ఇది మర్చిపోకూడదు. ఎవరి ద్వారానైతే పతితుల నుండి పావనంగా అవ్వవలసి ఉంటుందో అటువంటి బాబా స్మృతిని మాయ మరిపింపజేస్తుంది. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువేనని మీకు తెలుసు. సిక్కులు కూడా సత్ శ్రీ అకాల్ అని పాడుతూ ఉంటారు. పతిత పావనుడిని సద్గురువు అని అంటారు. ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా. ఆత్మ పిలుస్తుంది. మనం ఇక్కడకు తండ్రిని సన్ముఖంగా కలుసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. గొప్ప వ్యక్తులు పరస్పరంలో ఒకరినొకరు కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు వారికి ఎంత మహిమ జరుగుతుంది. పరస్పరంలో ఒకరికొకరు స్వాగతం చేసుకునేందుకు చాలా ఆర్భాటంగా సంతోషపు బ్యాండ్ మేళాలు మొదలైనవి మ్రోగిస్తారు. ఒక దేశం యొక్క అధినేత మరొక దేశానికి వెళ్ళాడు అంటే ఎంత గ్రాండ్ వెల్కమ్ చేస్తారు. ఎంత గొప్పగా అన్ని రకాల సంస్కృతి సభ్యతలను తలపించే విధంగా వారు ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఏ దేశపు రాజు వస్తే ఆ దేశపు రాజుని ఆ విధంగానే స్వాగతం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ విధంగా ఒకసారి మోడీ గారు రష్యాకి వెళ్ళినప్పుడు అక్కడ మన జాతీయ గీతాన్ని ఆలాపించి అక్కడి సింగర్స్ ద్వారా దాన్ని పాడించి వెల్కమ్ చేశారు. కొన్ని చోట్లయితే ఏ దేశం నుండి అధినేత వస్తే ఆ దేశం యొక్క శాస్త్రీయ సంగీతం ద్వారా లేదా నృత్యం ద్వారా వెల్కమింగ్ చేస్తూ ఉంటారు, చాలా గ్రాండ్గా. అలా బాబా అన్నారు, మరి నేను పరంధామ వాసిని, పరమాత్ముని, నేను ఈ సృష్టి పైనకి వచ్చినప్పుడు మీరు నన్ను ఎలా వెల్కమ్ చేస్తారు? మీరు నాకు ఏ విధంగా స్వాగతాన్ని తెలియజేస్తారు? ఇక్కడ తండ్రి అయితే గుప్త వేషంలో ఉన్నారు కదా, వారిని గుర్తించడమే అరుదుగా చేస్తూ ఉన్నారు. వారిని అసలు ఎవరు గుర్తించటం లేదు. బాబా గుప్త వేషంలో దూరదేశం నుండి వచ్చారు. అందుకే బాబాను దూరదేశపు బాటసారి అని అంటారు. ఆత్మలమైన మనము పరంధామంలో నివసించే వారిమని మీకు తెలుసు. పాత్రను అభినయించటానికి ఇక్కడకు బాటసారిగా వచ్చాం. బాబా చెప్పే ఒక్కొక్క పదము ప్రపంచంలో ఎవరికీ తెలియదు. బాబా వినిపించే పదాల అర్థము బాబానే తెలియచేయగలుగుతారు. మీరు తండ్రి నుండి వింటున్నారు, దానిని మంచి రీతిలో ధారణ చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ కర్మక్షేత్రంలో మీరంతా బాటసారులు. మనం శాంతిధామంలో నివసించే వారిమి. తర్వాత ఇక్కడకు టాకీ వరల్డ్లోకి వచ్చాం. మనం శాంతిధామం యొక్క బాటసారులం. 84 జన్మల పాత్రను ఇక్కడ అభినయిస్తాము. చివరికి ఇది అంతిమ సమయం కనుక తండ్రి పాత సృష్టిని కొత్తగా చేయడానికే వచ్చారు. ఈ విషయం కూడా మీకు తెలుసు. చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. శివబాబా బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, అంతేకాని శ్రీకృష్ణుడి ద్వారానో విష్ణు ద్వారానో స్థాపన చేస్తారని కాదు. తండ్రి వచ్చేదే బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచించేందుకని. తండ్రి సాధారణ తనువులోకి వచ్చారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచం. పావనమైన వారు ఇక్కడ ఒక్కరు కూడా లేరు. మొదటి నంబర్లోని లక్ష్మీనారాయణలు కూడా
పతితంగా అయిపోతారు. ఎవరైతే పావనంగా ఉండేవారో వారే మొత్తం వంశావళి సహితంగా పతితంగా అయిపోతారు. దేవతా ధర్మం వారిగా ఉండే మనమే ఇప్పుడు శూద్ర ధర్మం వారిగా అయిపోయామని మీకు తెలుసు. అమెరికా మొదలైన చోట్ల పెద్ద పెద్ద షావుకారులు ఉంటారు, కానీ సత్యయుగంతో పోలిస్తే అమెరికా అసలేమీ కాదు. ఇవన్నీ చివర్లో తయారయ్యాయి. ఇది అల్పకాలికమైన ఆర్భాటము. వినాశనమైతే జరగాల్సిందే. పిల్లలకు చాలా మంచి నష ఉండాలి. ఏ తండ్రి అయితే మమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారో వారిని పిల్లలైన మేము జ్ఞాపకం చేయకపోవడము ఇదెంత ఆశ్చర్యంగా ఉంది. మాయ జ్ఞాపకమే చేయనివ్వదు. మీరు పిల్లలు ఇప్పుడు ఈ విధంగా బాబాతో అంటారు, బాబా మాయ మమ్మల్ని జ్ఞాపకమే చేయనివ్వటం లేదు అని. అరే బాబా, 21 జన్మల కోసం స్వర్గానికి యజమానిగా తయారు చేస్తూ ఉంటే మీరు నన్ను జ్ఞాపకం చేయలేరా అని బాబా అంటారు. ప్రజలు కూడా స్వర్గానికి యజమానిగా అవుతారు కదా. అందరూ సుఖంగా ఉంటారు. ఇప్పుడైతే దుఃఖంలో ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ మొదలైన వారందరికీ రాత్రింబవళ్ళు చింత పట్టుకుంటుంది. యుద్ధం మొదలైన వాటిల్లో ఎంతమంది మరణిస్తూ ఉంటారు మీకు తెలుసు. మహాభారత యుద్ధం ప్రసిద్ధమై ఉంది, కానీ దాని తర్వాత ఏం జరిగింది అదెవరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీకిప్పుడు బాబా సద్బుద్ధిని ఇచ్చారు. మంచి రీతిగా ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. మహాభారత యుద్ధంలో అందరూ మరణించారు. ఎంత పెద్ద మనుష్య సృష్టి ఇది. ఆత్మల వృక్షం ఉంది కదా. వృక్షం ముందు కొత్తగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. మీకు తెలుసు, మొట్టమొదట దేవీ దేవతా ధర్మము చాలా చిన్న వృక్షంగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇప్పుడు ఎంత వెరైటీ ధర్మాలు పెరిగిపోయాయి. ఈ మహాభారత యుద్ధం ద్వారా వీటన్నిటి వినాశనం జరుగుతుంది. సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ అని భగవంతుడు గీతలో ఎందుకు చెప్పారు? ఈ దేహ ధర్మాలన్నింటినీ మర్చిపోండి, ఎందుకంటే అన్ని వినాశనం అయ్యేది ఉంది. అన్ని ధర్మాలు సమాప్తమై ఒక్క ధర్మ స్థాపన బాబా చేస్తారు. భలే అంటారు ఇది అదే యుద్ధము అని, కానీ దీని ద్వారా ఏం జరగబోయేది ఉంది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు, మీకు తెలుసు వినాశనం జరిగేది ఉంది. ఇదే ఆ మహాభారత యుద్ధం. అయితే దీనికన్నా ముందే మీరు నా నుండి పూర్తి వారసత్వాన్ని తీసేసుకోండి అని బాబా అంటున్నారు. విషయమైతే చాలా సహజమైనది. పవిత్రంగా కండి, తండ్రి స్మృతిలో ఉండండి. చాలామంది అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. మాతల సంఘటన మంచిగా ఉండాలి, ఒకరినొకరు రక్షించుకుంటూ ఉండాలి, కానీ దేహీ అభిమానిగా తప్పనిసరిగా అవ్వాలి. మేం పావనంగా తప్పకుండా ఉంటాము అని పక్కా నషాలో ఉండాలి. ఇటువంటి నషాలో ఉండేటువంటి వారే బాగా అర్థం చేయించగలుగుతారు. మేము తండ్రి స్మృతిలో ఉంటూ పవిత్రంగా అవుతాము అని. మేము స్వదర్శన చక్రధారిగా ఉన్నాం. ఈ నష బాగా ఉండాలి. మేం రచయిత అయిన తండ్రిని మరియు రచన యొక్క చక్రాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు తండ్రి నూతన ప్రపంచం, స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము ఇది అర్థం చేయిస్తూ ఉండండి. బాబా అంటారు, నా స్మృతిలో ఉండండి, అప్పుడు మీ పాపాలన్నీ నశిస్తాయి. పావనంగా తప్పనిసరిగా అవ్వాలి. పావనము అనగా అర్థం పవిత్రంగా అవ్వటం. కామం మహాశత్రువు. 84 జన్మల యొక్క చక్రాన్ని మనమే పూర్తి చేసుకున్నాం, కావున మనమే పూర్తిగా బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా అంటారు, నా స్మృతిలో ఉండండి, అప్పుడు మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. ఇక్కడకు మీరు వచ్చేదే రిఫ్రెష్ అవ్వడానికి. నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. ఎవరి పట్ల మోహం యొక్క తాళ్ళు లాగుతూ ఉండకూడదు. నష్టో మోహులుగా అవ్వాలి. ఈ శరీరంతో కూడా మోహం ఉండకూడదు. ఇదైతే పాత చెప్పు కదా, బాబా అంటది పాత చర్మం, కానీ దీన్ని సంభాళించాలి కూడా. చదువు కూడా మంచిగా దీని ద్వారానే చదువుకోవాలి. శరీరానికి ఏమైనా ఇబ్బంది అవుతే దీనికి కొన్ని కుట్లు వేయించుకోవాల్సి వస్తుంది, అంటే అతుకులు వేయాల్సి వస్తుంది కదా, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు కదా, ఇది పాత కుళ్ళిపోయినటువంటి శరీరము. దీనికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది.
ఆత్మ దుఃఖం పొందుతుంది. తెలుసు కదా, ఇప్పుడు ఈ శరీరం అయితే విడిచిపెట్టేదే ఉంది. యోగ బలంతో దీన్ని నడిపించాలి. బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. అంతే, ఇంకే లౌకిక సంబంధికులు మీకు గుర్తు రాకూడదు. నేను దేహము కాదు, ఆత్మను. బాబా అన్నారు, ఇది ప్రాక్టీస్ చేయండి. నేను ఆత్మలకి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆత్మ పవిత్రంగా అవుతే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. మీకు తెలుసు ఇప్పుడు ఆత్మ పావనంగా అవుతుంది అని. మనం ఒకప్పుడు పావనంగా ఉండేవారిమి. ఈ లక్ష్మీనారాయణల వలె పావనంగా ఉండేవారిమి. మొత్తం సూర్యవంశీ డినైస్టీ అందరూ కూడా 84 జన్మలు తీసుకున్నారు. చంద్రవంశంలోని వారి 84 జన్మలు తీసుకోరు. ఎవరైతే సూర్యవంశంలో కూడా మొట్టమొదట దాసీగా అవుతూ ఉంటారో వారు త్రేతాయుగంలో ఎంతో కొంత పదవిని పొందుతారు. 84 జన్మలు తీసుకుంటారు. రాజా, రాణి, ప్రజలు కూడా, దాసీలు మొదలైన వారు కూడా అందరూ సూర్యవంశంలో వస్తారు. అంటే అందరూ 84 జన్మలు తీసుకుంటారు. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. మేము 84 జన్మలు తీసుకుంటున్నాం. విచారసాగర్ మంతన చేయండి. ఎంత వీలైతే అంత తండ్రిని, వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ మేము బాబాకు పిల్లలము. ఎవ్వరు కలిసినా సరే వారికి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఈ చిత్రాలలో మొత్తం జ్ఞానం అంతా ఉంది. అందరికీ చెప్పాలి. ఎలా చెప్పాలి అని ఆలోచించకండి. దుఃఖంతో నిండిపోయి ఉన్నారు అందరూ. కేవలం మీరు కొన్ని జ్ఞానం యొక్క విషయాలు చెప్పండి. ఇలాంటి సమయంలో పరమాత్మ శక్తిని మీరు ఇలా తీసుకోవచ్చు. మీరు ఆ శక్తితో మీ మొత్తం శరీరాన్ని కూడా హీల్ చేయవచ్చు. లేదా మీ ఇంట్లో ఉన్న వారందరికీ పరమాత్మ శక్తుల కిరణాలను అందించండి. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు. వారిని ఇలా జ్ఞాపకం చేయండి. శివబాబా, నేను ఒక ఆత్మను, మీరు నా తండ్రి. మీ నుండి నేను మొత్తం శక్తిని తీసుకుంటున్నాను. నా ఆరోగ్యం అంతా బాగైపోతుంది. ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మీ శక్తి లభిస్తూ ఉంది అని ఇలా కొన్ని సంకల్పాలు ఇతరులకి చెప్పండి. జ్ఞానం ఏవేవో చెప్పే అవసరం లేదు. జ్ఞానం చెప్పమంటే కొంతమంది నియమాలు చెప్తూ ఉంటారు. ఇక్కడికి రావాలంటే ఇలా చేయాలి, అలా చేయాలని. అది కాదు. అసలు బేస్ ఏంటి? మన జ్ఞానంలో ముఖ్యంగా బాబా చెప్తున్నది ఏంటి? ధారణ చెయ్యాల్సిందేంటి? ఈ విషయాలని ఎవరికైనా చెప్పండి. మీరు దుఃఖంలో, అశాంతిలో, బాధలో, గొడవల్లో ఉన్న వాళ్ళకి ఇలా కొన్ని మాటలు చెప్పారనుకోండి, పరమాత్మ శక్తిని తీసుకొని ఇంట్లో గొడవలన్నీ సమాప్తం అయిపోతున్నాయి. పరమాత్మ శక్తి కిరణాలే ఇంట్లో అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. అందరి బుద్ధి సద్బుద్ధిగా మారుతుంది. అందరూ మంచిగా సహకరిస్తున్నారు అని ఇలా జ్ఞాపకం చేయండి పరమాత్ముని అని చెప్తే చాలా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఎందుకంటే ఎవరికి భగవంతుని ఎలా జ్ఞాపకం చేయాలో తెలియదు. కేవలం దండం పెట్టుకొని నన్ను కాపాడు, నా పైన నీ దయ ఉంచు, నన్ను రక్షించు అనడం తప్ప ఇంకే మాటలు మాట్లాడడం తెలీదు. అందుకని అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, అందరికీ చెప్పాలి. ఈ చిత్రాలలో మొత్తం జ్ఞానం ఉంది. అందరికీ చెప్తూ ఉండండి. బాబా వచ్చారు బ్రహ్మ తనువులో. మేమంతా బ్రహ్మ కుమారీలం. బీకేలు స్వర్గానికి యజమానిగా అవ్వబోతున్నారు. పరమాత్మ తండ్రి నుండి స్వర్గ రాజ్య భాగ్యమును తీసుకుంటున్నారు. మరి తండ్రి ఈ రాజ్య భాగ్యమును ఇవ్వడానికే వచ్చారు. వారు ఆత్మలందరికీ తండ్రి. అందరికీ తండ్రి ఒక్కరే. మనం బ్రహ్మ కుమారీలం. మీ కార్డును కూడా చూపించవచ్చు. ఎక్కడైనా ఆఫీస్ మొదలైన వాటిల్లో కూడా కార్డును ఇవ్వండి. కానీ అర్థం చేసుకోరు. ఈ బీకేలు ఎవరు అనేది విజిటింగ్ కార్డు చూడగానే వెంటనే అర్థం అవ్వదు. అనేక రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి. గవర్నమెంట్కి కూడా అర్థం చేయిస్తూ ఉండండి. ఇది మా ఫ్యామిలీ, ఇక్కడ దాదా ఉన్నారు, వీరు బాబా. దాదా ద్వారా మేము తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇది గుర్తుంచుకోవడంతో చాలా సంతోషం కలుగుతుంది. తండ్రి ఇచ్చేటువంటి ఆస్తి పైన పిల్లలకి ఎంత నశ ఉంటుంది. మరి ఇక్కడ తాతయ్య వారసత్వం తీసుకుంటున్నారు. మనమరాళ్ళందరికీ కూడా తాతయ్య ఇచ్చే వారసత్వం పైన హక్కు ఉంటుంది అంటారు కదా. మరి పూర్తిగా వాటాను మీరు పంచుకుంటున్నారు.
అందరు తీసుకుంటున్నారు. మీకు తెలుసు కదా, శివబాబా నుండి బ్రహ్మ ద్వారా మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇది గుర్తుంచుకోవాలి. చదువుకోవాలి, తర్వాత చదివించాలి. ఇది తండ్రి యొక్క కర్తవ్యం. పిల్లలకు పాలన చెయ్యడం అనేది తండ్రి చేసేటువంటి ప్రైమ్ డ్యూటీ. ఎప్పటి వరకు అయితే కుమారి మేజర్ అవ్వరో అప్పటి వరకు తండ్రి సంభాలిస్తూ ఉంటాడు. తల్లి తండ్రి సంరక్షణలో ఉండాల్సి వస్తుంది. పిల్లల కర్తవ్యం చదువుకోవటం, చదువుకొని తన కాళ్ళపైన తను నిలబడటం. మీకు తెలుసు, బాబా మనకు చదివిస్తూ ఉన్నారు 21 జన్మల కోసం. ఆ తర్వాత మన పాదాలపైన మనం నిలబడాలి. ఎంత చదువుకుంటే అంత ఉన్నత పదవిని పొందుతారు. మీరు స్వయమే అంటారు, మేమిక్కడికి వచ్చింది లక్ష్మీనారాయణలుగా తయారవ్వడానికి అని. ఇది సత్యనారాయణుడి యొక్క కథ. ఎవరికీ తెలియదు ఈ లక్ష్మీనారాయణలు 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనేది. రాధా భక్తులు ఉంటే ఎక్కడ చూసినా రాధే రాధ, శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు, శివుడే శివుడు అని అంటారు. ఇలా ఎవరి భక్తులు వారిని సర్వవ్యాపిగా భావిస్తూ ఉంటారు. అంతా కలగపులగం చేసేశారని బాబా అంటున్నారు. ఈశ్వరుడు, రాధ, శ్రీకృష్ణుడు అందరూ సర్వవ్యాపి అని, అవన్నీ ఈశ్వరుని రూపాలని, భగవంతుడే ఆ రూపాలను ధారణ చేశారని అంటారు. ఎక్కడ చూస్తే అక్కడ నీవే నీవు అని అంటారు. పూర్తిగా అవివేకులుగా అయిపోయారు. ఇది వికారి పతిత ప్రపంచం. సత్యయుగమైతే నిర్వికారి పావన ప్రపంచం. నిర్వికారి ప్రపంచం అంటే స్వర్గం అని అర్థం. అక్కడ పిల్లలైతే ఉంటారు కదా, వారు ఎలా జన్మ తీసుకుంటారు అని చాలా ఇంట్రెస్ట్గా అడుగుతూ ఉంటారు. పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా వృద్ధి జరుగుతుంది అని అంటారు. ప్రతి సంవత్సరము ఎంతమంది మనుషులు పెరిగారు అనేది జనాభా లెక్కలు తీస్తారు. ఎంతమంది మరణించారు అనేది తెలపరు. పిల్లలు మొదట తమ కళ్యాణం చేసుకోవాలి. సృష్టి వృద్ధి గురించి ఆలోచించడం మానండి, ముందు స్వకళ్యాణం చేసుకోండి అంటున్నారు. నేను ఆత్మను, ముందు ఇది నిశ్చయం చేసుకోండి. బాబాను స్మృతి చేయాలి. ఎవరైతే అంతిమ సమయంలో నారాయణుణ్ణి స్మరిస్తారో అని అంటూ ఉంటారు. ఇప్పుడు నారాయణుణ్ణి స్మరించడం అనే మాట తప్పుగా రాశారు. అంతిమ సమయంలో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో ఆ చింతనతోనే ఎవరైతే మరణిస్తారో వారే స్వర్గంలో నారాయణుడిగా అవుతారు. అంతిమ సమయంలో నారాయణుడి స్మరణ అని ఎందుకంటున్నారు? ఎందుకంటే శ్రీకృష్ణుడే జ్ఞానాన్ని ఇచ్చారని వారు భావిస్తారు. కాబట్టి శ్రీకృష్ణుని స్మరించాలి కదా అని అనుకుంటారు. శ్రీకృష్ణుని స్మరణ చేస్తారు. నారాయణుడి గురించి ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. మరి రాధా జయంతి ఏమైంది? శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు కదా, మరి నారాయణుడి జన్మదినం ఎందుకు జరుపుకోరు? ప్రపంచం యొక్క మహారాజా మహారాణి అయిన శ్రీ లక్ష్మీనారాయణల గురించి ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మకు ముఖవంశవలి ఉంటారు కదా, వారెక్కడికి వెళ్ళిపోయారు? బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు. బ్రహ్మ ముఖవంశవలి ఉండేవారు కదా. బ్రహ్మ ద్వారా శివబాబా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారని పిల్లలకు అర్థమైంది. బ్రాహ్మణ ధర్మాన్ని బ్రహ్మ రచించలేదు, శివబాబా రచించారు. ఇప్పుడు వీరు బ్రహ్మగా అయ్యారు. శివబాబానే దాదా లేఖరాజ్ శరీరంలో పరకై ప్రవేశం చేసి వారికి నామకరణం చేశారు, ప్రజాపిత బ్రహ్మ అని. ఇప్పుడు వీరు బ్రహ్మగా అయ్యారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పాత శరీరంలో ఉంటూ చదువుకొని 21 జన్మల కొరకు సంపాదించుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఈ పాత శరీరంలో ఉంటూ చదువుకొని 21 జన్మల కొరకు సంపాదించుకోవాలి. అందుకే దీనిని సంభాళించాలి. శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇకపోతే దీని పట్ల మోహం ఉంచుకోకూడదు. సెకండ్ పాయింట్,
ఎలాంటి అభ్యాసం చేయాలంటే అంతిమ సమయంలో ఒక్క శివబాబా మాత్రమే గుర్తుండాలి. ఇతర ఏ చింతనలోకి వెళ్ళకూడదు. తమ కళ్యాణము చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారంటే ఈ పాత శరీరం పట్ల విసుగు రాకూడదు. ఇంకా పోతే అయిపోతుందిలే, ఇంకా చాలే చేసిన కాడికి పురుషార్థము, ఇంకెళ్ళిపోవాలి, ఇంకా నా వల్ల కాదు ఈ శరీరంతో, అలా విసుగు చెందకండి. ఈ శరీరంలో ఉంటూనే 21 జన్మల కోసం సంపాదించుకోండి అంటున్నారు. దీన్ని సంపాదించండి, దీన్ని చూసుకోండి. దీనికి ఏమైనా అతుకులు పడితే ఆపరేషన్లు చేయించండి, కానీ ఈ శరీరంలో ఉంటూనే పురుషార్థం చేయాలి. దీని పట్ల మోహం ఉండకూడదు, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే బాబా ఒక్క శివబాబానే గుర్తు రావాలి. అంతిమంలో ఏ దేహదారి, ఏ వస్తువు, ఏ విషయం ఏది గుర్తు రాకూడదు. ఇతర చింతనలోకి వెళ్ళకూడదు. స్వకల్యాణం చేసుకోవాలి అని వరదానం. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయి తెలియని తనాన్ని సమాప్తం చేసే జ్ఞాన స్వరూప యోగయుక్త భవ. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయి తెలియని తనాన్ని సమాప్తం చేసే జ్ఞాన స్వరూప యోగయుక్త భవ. వివరణ. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యే వారిలో ఏ రకమైన తెలియనితనము అనేది ఉండదు. వారు ఫలానా విషయం గురించి మాకు అసలు తెలీదు అని అంటూ తమను తాము విడిపించుకోలేరు. జ్ఞాన స్వరూపులైన పిల్లల్లో ఏ విధమైన అజ్ఞానము ఉండదు. మరియు ఎవరైతే యోగయుక్తులుగా ఉన్నారో వారికి ముందు నుండి అన్నీ తెలుస్తున్నట్లుగా అనుభవం అవుతుంది. మాయ యొక్క ఆకర్షణలు తక్కువేమీ కాదని, మాయ కూడా చాలా శోభాయమానంగా ఉంటుందని, కావున దాని నుండి జాగ్రత్తగా ఉండాలని వారికి తెలుసు. ఎవరైతే అన్ని రూపాలలోనూ మాయకు చెందిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వారెప్పుడు ఓటమిని చూడరు. వారు ఓటమిని పొందటం అసంభవం. స్లోగన్. ఎవరైతే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారో వారు ఎప్పుడు ప్రశ్న చిత్తులుగా అవ్వలేరు. అవ్యక్త ప్రేరణలు. జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగంలో సదా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అనుభవం చేయండి. జ్ఞానం అనేది లైట్, యోగం అనేది మైట్. జ్ఞానం మరియు యోగం రెండు శక్తులు లైట్ మరియు మైట్ సంపన్నంగా ఉండాలి. అటువంటి వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు ఎటువంటి పరిస్థితినైనా ఒక్క సెకండ్లో దాటివేస్తారు. వారికి ఎంతో సమయం పట్టదు. ఈరోజు స్వమానము నేను జ్ఞాన స్వరూప యోగయుక్త ఆత్మను. పూర్తి నాలెడ్జ్ఫుల్ స్థితిలో ఉంటూ ఇది నాకు తెలీదు, నేను ఇలా అనుకోలేదు, బాబా ముందు చెప్పి ఉంటే బాగుండు, అస్సలు ప్రతి విషయం యొక్క నాలెడ్జ్ ఉంది మనకి. ఆ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ మా యొక్క బహురూపాల్ని కూడా గ్రహించి జాగ్రత్త పడదాం. ఓం శాంతి.